विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీ పదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో తిరుప్పావై ఈ ధనుర్మాస వ్రతంలోకి మనం 7వ రోజులోకి అడుగుపెట్టాం. ఈ ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాన్ని ప్రతిరోజు మాదిరిగానే ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకుని ప్రారంభిద్దాం. ఆత్రేయమార్యమిహ కించిద్ ఉదీరయేతి సంచోద్యతేన కథితాం అగతిత్వవాచం రామానుజే నగతిమానితి ఆవదేతి ప్రత్యాదిదేశ భగవాన్ హి వనాద్రినాథ. వాధూల వీరరాఘవాచార్య స్వామివారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని 38వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. భగవద్ రామానుజుల వైభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఒకానొక సందర్భంలో తిరుమాలిరుంశోలయలో వేంచేసి ఉన్నటువంటి సుందరబాహు స్వామి వద్ద కిడాంబి ఆచాన్ అనేటువంటి ఆచార్య పురుషులు, సహజంగా వైష్ణవులకు ఒక నైత్యానుసంధానం ఉంటుంది. అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు అని నధర్మనిష్ఠోస్మి నచాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో అన్యగతిశరణ్య అని చెప్పి అనుసంధానం చేస్తారు. ఓ స్వామి, నాకు ఎలాంటి సద్గుణాలు కూడా లేవు, గతి లేనటువంటి వాడిని నీవే నన్ను కాపాడాలి అనేటువంటి ఒకానొక ప్రసిద్ధమైనటువంటి స్తోత్రం అన్నమాట. దానిని వారు అనుసంధానం చేస్తూ ఉంటే అక్కడ అర్చారూపంలో ఉన్నటువంటి ఆ సుందరబాహుస్వామి అన్నట్టు కదా, ఏమయ్యా ప్రత్యక్షంగా భగవద్ రామానుజులకు శిష్యుడిగా ఉండి గతి లేనివాడిని అని అనవచ్చునా? భగవద్ రామానుజులే మీకందరికీ కూడా గతి అని అనుగ్రహించారు అని భగవద్ రామానుజుల వైభవాన్ని సాక్షాత్తు సుందరరాజస్వామి వారే సుందరబాహుస్వామి వారే తెలియజేశారు కదా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఈ వాధూల వీరరాఘవాచార్య స్వామివారు. మరి అలాంటి ఆ భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి మహనీయులు ప్రత్యక్షంగా మనకిక్కడ వేంచేసి ఉన్నారు. ఆ పెదజీయర్ స్వామివారు, వారికి నా మనఃపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రవరం వందే రమ్యజామాదరం మునే లక్ష్మీనాథసమారంభా నారాయణమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాం వ్యామోహదస్తరిధరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైవసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయువదయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన పదన్వయానాం. ఆద్యస్య న కులపదే బహుళాభిరామం శ్రీమత్తరేంద్రయుగళం ప్రణమామి మూర్ధ్నా. భూయంకరస్య మకరాక్వయ భట్టనారం శ్రీభక్తిజారపులయేర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరగాణ శ్రీమా
नित्यम् लीलादुङ्गस्तनगिरिधरे सुप्तमुद्बोध्य कृष्णम् पाराद्यम् स्वम् श्रुतिसरसिरसिद्धमध्यापयन्ति स्वोत्कृष्टायाम् श्रवणीयम् यावराज्यस्य भुङ्गे गोदानस्यै नमैरविदम् भूय एवास्तु भूयः अन्नमयल पुதுவை ஆண்டாள் அரங்கற்கே பண்ண திருப்பாவை பல்வலியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாய் நாடு நீர் என்னையும் நாம் கடவா வண்ணமே நல்கு சிதீசன்னங்கும் யாரைச்சாத்தன் கடந்து பேசிய பேச்சரவம் கேட்டிலையோ பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைவேட்டு வாசனருங்குணலாசியர் மத்தினார் ஓசை மறுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்மில்லாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்ட இடத்தியோ கேசமுடையாய் திரவேலோரெம்பாவாய் பிறந்தவோர் கோவிந்தன் வாழுமோர் சோதி மணிமாடம் தோன்றுமோர் நீதியாய் நல்லவர் வாழுமோர் நான் மறையல் போதுமோர் வில்லிபுத்தோர் பேரக்கோணோர் பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் மெய்தாரும் கோரையும் அறியாத மாநிலரை வையம் சுமப்பதும் வம்பு வாடி பூரத்தில் ஜகத்துடித்தான் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினார் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னாள் வாழியே ஒரு நாற்பத்து மூன்றைத்தால் வாழியே உயரங்கற்கே எண்ணில் உகந்தளித்தால் வாழியே மறுவாரம் திருவள்ளி வளநாடு வாழியே வன்முதுரை மலர்கோதை மலர்பலங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశురార్థాన్ని ఆస్వాదిద్దాం.
கீஷிகீஷென்றெங்கும் ஈசுகீசென்றெங்கும் ஆனைச்சாத்தன் ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கலந்து பேசின பேச்சரவம் ஏட்டிலையோ பெய்ப்பெண்ணே ஏட்டிலையோ பெண்ணே காசும் பிறப்பும் காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழலாய்ச்சியர் ஆசனருங்குழலாட்சியர் மத்தினால் ஓசைப்படுத்த மத்தினால் ஓசைப்படுத்த வீரரவம் கேட்டிலையோ வீரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவும் கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ நீ கேட்டே கிடத்தியோ கேசமுடையாய் கேசமுடையாய் இரவேலோரெம்பாவாய் இரவேலோரெம்பாவாய் ఆండాళ్ తిరుబడిహళే శరణం. నిన్నటి పాశురల్లో భగవద్గుణానుభవంలో కొత్తదైనటువంటి గోపబాలిక, వీళ్ళ గోష్ఠిలో కొత్తగా చేరినటువంటి గోపబాలిక, అమాయకమైనటువంటి ఒక గోపబాలికను మేలుకొలపడం జరిగింది. ఆ పాశురంలో మునివరుகளும் యోగిகளும் మెళ్ళ எழுந்து అరియన్న పేరరవం, మునులు యోగులు వీళ్ళంతా కూడాను హృదయస్థానంలో ఉన్నటువంటి తమ పరమాత్మను ధ్యానిస్తూ నెమ్మదిగా లేస్తూ ఒద్దిగిలిగా లేస్తూ హరిహరి అంటూ అనేటువంటి పేరరవం పెద్ద శబ్దాన్ని మీరు వినలేదా? సహజంగా నిద్ర లేచేటువంటి వారు నిన్న చెప్పుకున్న యోగులు మునులు ఎట్లా లేస్తారు, గర్భవతులైనటువంటి ఆడవాళ్ళు ఎట్లా లేస్తారో, లేకపోతే తమ పాలిచ్చినటువంటి పిల్లవాడు హృదయం మీద పెట్టుకొని పడుకుంటే తెల్లవారుజాము లేచేటప్పుడు ఎట్లా లేపి నెమ్మదిగా పడుకోబెడతారో అట్లా లేస్తూ హరిహరి అంటూ లేస్తారు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళు పెద్దగా హరి అంటే ఎవరన్నా పిల్లవాడు తన ఒళ్ళో పెట్టుకున్నటువంటి పిల్లవాడిని లేపేటప్పుడు వాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకోబెడుతూ పెద్దగా హరి అని అరుస్తారా? అరవరు కదా, హరిహరి అని లేస్తారు. మరి ఇక్కడ పేరరవం, చాలా పెద్ద శబ్దం నీవు వినలేదా అని ఎందుకు అంటున్నారు అంటే, వీళ్ళు గోకులంలో ఉన్నటువంటి ఈ యోగులు మునులు చిన్నగానే హరిహరి అని అంటున్నారు. కానీ గోకులంలో మిగతా లేచేటువంటి గోకులంలో విన్న వాళ్ళంతా ఉంటారు కదా, మామూలు ప్రజానికం అంతా, వాళ్ళందరికీ కూడా పొద్దున్నే లేచేటప్పుడు హరిహరి అని లేవడం అలవాటట. అదే మంచి అలవాటు. కాబట్టి వాళ్ళంతా హరిహరి అంటున్నారు, వీళ్ళు అనే హరి ఆ హరి అంతా కూడా పెద్ద శబ్దంగా మారింది కదా అని అక్కడ శబ్దాన్ని నామ సంకీర్తన పెద్దగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకు గోదామ్మవారు తెలియజేస్తూ ఉన్నారు. ఒక హరిదాసు ఉండేవట, ఆయన పాపం ఏదో భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు హరిదాసులు కూడా పాపం కనిపించట్లా ఈ సంక్రాంతికి. అంటే గ్రామాల్లో ఇప్పుడు ఉన్నారేమో తెలియదు, గ్రామాల్లో అయితే వస్తూ ఉండేవాళ్ళు హరిదాసులు. వాళ్ళంతా ఈ ప్రత్యేకించి సంక్రాంతి సమయాల్లో చాలా విశేషంగా ఉంటారన్నమాట. సరే, హరిదాసులు మామూలుగానే హరిదాసులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ కూడా హరిదాసులుగానే ఉంటారు. అలాంటి హరిదాసు ఒక ఆయన ఉండేవట. పొద్దునే భిక్షాటన చేసేది, వచ్చేది, పడుకునేది. పక్కనే ఒక వ్యాపారం చేసేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు పాపం. ఈయన హరిదాసుగా వెళ్ళి అంతా ఏదో కొంచెం భిక్ష సంపాదించుకునేది, వచ్చేది, చేసేది, భోజనం చేసేది, పడుకునేది. ఎప్పుడు హరినామ సంకీర్తన, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అంటూనే ఉండేవాడు. ఈయన రాత్రి పగలు అంటూనే ఉండేవాడు అనమాట. అలా పడుకుంటూ ఉండేవాడు. పక్కన ఈ వ్యాపారం చేసేటువంటి ఆయన పాపం ఒక వెచ్చాల కొట్టుకు పెట్టుకున్నాడు. ఆయన వ్యాపారం చేసి పాపం అంతా అయిపోయి పడుకున్నాడు. పాపం పడుకుంటే నిద్ర పట్టేది కాదు. రాత్రంతా ఈయన భజనే, ఎప్పుడు కూడా ఈయన భజనే అనమాట. ఏమీ పడుకోవాలన్నా ప్రశాంతమైన నిద్ర లేదు. ఈ నిద్ర పట్టకపోయేటప్పటికీ అప్పుడప్పుడు ఈయన కొన్ని కళ్ళు వస్తూ ఉంటాయి. వ్యాపారం చేసేవాడు కదా, ఉప్పు అంత కట్టు, కేజీ అంతా 25 రూపాయలు, ఇట్లా చెప్తూ ఉన్నాడనమాట. ఆ ప్రలాపనలు ఇవన్నీ కూడా ఉంటూ ఉండేవి. సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఈ చికాకు వచ్చింది. చూశాడు ఈయన ఇట్లానే ఉన్నాడు, ఏమి చేయాలో అర్థం కాల. ఒకరోజు పిలిపించి, ఏమయ్యా, రాత్రి పగలనకుండా ఎప్పుడు కూడా ఈ హరినామస్మరణ చేస్తావే, నాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అని అన్నట్ట. ఆయన అన్నాడు కదా, ఏమండి, నేను పొద్దున్న ఏదో భిక్షాటన చేసి వచ్చినటువంటి ఆహారాన్ని తెచ్చుకుని ఏదో భోజనం చేసి హరినామస్మరణ చేస్తూ ఉంటాను. నువ్వా పొద్దున నుంచి రాత్రి వరకు వ్యాపారం చేస్తావు కానీ కృష్ణారామ అని అనేదే లేదు. నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతూ ఉన్నది. రాత్రిపూట అప్పుడప్పుడు నిద్ర పట్టకుండా ఏదేదో స్వప్నాల్లో అప్పుడు కూడా ఈ వ్యాపార వాణిజ్యమే తప్ప కనీసం హరినామస్మరణ చేసేదే లేదు. సహజంగా నేను
హరినామస్మరణ చేసేది రాముడికో కృష్ణుడికో వినిపిస్తుందని, కానీ నీకైనా వినిపించింది కదా, నువ్వన్నా తరిస్తావు, మంచిదేలే అని అంటాడు ఆయన. లేకపోతే ఒకవేళ నీకు వినపడలేదనుకో, ఇంకా పెద్దగా చేయడం ప్రారంభిస్తానన్నట. వద్దొద్దురా నాయన, నువ్వు చేసేదే వినిపిస్తుంది ప్రస్తుతానికి చాలు అన్నట్టు. అంటే నామస్మరణ, జపం వేరు, నామస్మరణ వేరు. జపం చేసేది ఎలా చేయాలి అంటే దానికి ఉపాంశు శతముచ్యతే, పెదవులు కదిలిస్తూ చేస్తే ఒక నామం 100 రెట్టు ఫలితాన్ని ఇస్తుందట. అదే మానసికంగా సహస్రం మానసే ప్రోక్తం, అది గనక మనస్సులో గనక మననం చేస్తే 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది జపం. కానీ నామస్మరణ అట్లా చేయకూడదు, బిగ్గరగా చెయ్యాలి అనేటువంటిది శాస్త్రం. కాబట్టి ఆ గోకులంలో ఉండేటువంటి వాళ్ళంతా నామస్మరణ చేస్తూ ఉన్నారు కాబట్టి పేరరవం కేట్టిలయో అని చెప్పి నేను పాశురంలో తెలియజేయడం జరిగింది. ఇక ఇవాల్టి ఈ పాశురంలో లేపబోయేటువంటి గోపబాలిక ఈ సమూహానికి అంతటికీ కూడా నాయకమణి వంటిది అన్నమాట, ఒక నాయకురాలు. నాయకుడు గనక లేకపోతే అరాచకం అయిపోతుందని రామాయణంలో కూడా రామచంద్రమూర్తి చెప్తాడు. నాయకుడు సరిగ్గా లేకపోతే, నాయకుడు నియమ నిబంధనతో లేకపోతే, నాయకుడు సరి అయిన సమయంలో మంత్రాంగం చేయకపోతే లోకం అరాచకం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉన్నావా లేవా అని భరతుడికి అనేకమైనటువంటి రాజసంబంధమైనటువంటి సలహాలని కూడా రామచంద్రమూర్తి ఇస్తాడు అరణ్యవాసంలో భరతుడికి. మరి ఈ గోష్ఠికంతటికి కూడా నాయకరత్నమైనటువంటిది నిన్న రాత్రంతా కూడా మనమంతా మేలుకొందాం అన్నటువంటి ఆమె ఇవాళ మారు పలుకకుండా భగవద్ అనుభవం చేస్తూ తమ ఇంటిలోనే ఉంటే ఆమెను మేలుకొలపడానికి వచ్చారు. ఇవాళ ఈ పాశురంలో చెప్తున్నారు. కీసి కీసి ఎన్రు ఎంగుం ఆనైచ్చాత్తం కలంతు పేషణ పేచ్చరవం గేట్టిలయో పెయిపెಣ್ಣే. ఇక్కడ ప్రతిదానికి పక్షుల్నే చెప్తున్నారు. ఏమిటండి అంటే 2 భాషల్లో పక్షులు వస్తాయి. నిన్న భాషలో పుళ్ళుంశల మినహానని, ఇవాల్టి భాషలలో కీసిగీసి అంటే రంగమని. పక్షులకు ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే అవి ఆహార యాత్ర కోసం వెళతాయి. అంటే పక్షుల కంటే గరుత్మంతుడికి ఇంకా అంటే ఒక్కొక్క పక్షికి ఒక వైశిష్ట్యత ఉంటుంది. అంటే ఒక పావురం ఉందనుకోండి, అది పైకి ఎగిరినా కూడా కొంతమేర ఎగరగలదు, దానికి కింద దృష్టి కొంతవరకే ప్రసరిస్తుంది. ఇక కోడి కొంత పైకి ఎగరగలదు, దానికి దృష్టి కొంతవరకే ప్రసరిస్తుంది. వీటన్నిటికంటే మించినటువంటి దృష్టి గరుత్మంతుడికి ఉంటుంది అని చెప్పి సంపాతి మనకు రామాయణంలో చెప్తాడు. సంపాతి తన సుందరకాండలో వస్తుంది ఆ ప్రస్తావన. అన్ని పక్షుల కంటే కూడాను ఎక్కువ పైకి ఎగరగలిగినటువంటి పక్షి గరుడ పక్షి. దానికి కింద ఉండేటువంటి చిన్న చీమ దగ్గర నుంచి కనిపిస్తుంది. దానికి ఉండే శక్తి అలాంటిది అనమాట. ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క శక్తి. ఈ పక్షులు ఏం చేస్తాయంటే కొంతమేర ఎగిరినప్పుడు కింద ఏదైనా ఆహార పదార్థాలు ఉన్నాయా అని చూసుకునేటువంటి శక్తి దానికి ఉంటుంది. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు కూడా సమూహంగా వెళుతుంది, కానీ ఒక్కడిగా ఎగిరి వెళ్ళేటప్పుడు నేను చెప్పేది. తర్వాత వాటి ఆహార విషయమే అవి వ్యస్తంగా వేరేగా ఉండవచ్చు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గుంపులుగానే వెళుతుంది. మనం ఇప్పటికీ చూస్తాం, కొంగలు వెళ్ళేటప్పుడు గుంపు వెళుతూ ఉంటుంది, కొంగల గుంపు అనమాట. ఇవన్నీ కూడా ప్రకృతిని మనం ఆస్వాదిస్తే మనకు గోదామ వారు ఎంత ఆస్వాదించి ఉంటారు. రామచంద్రమూర్తి ఆయన చక్రవర్తి అయిన అరణ్యకాండలో కొన్ని సందర్భాల్లో ఆ ప్రకృతి రమణీయతను వర్ణించేటప్పుడు నగరంలో ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి అరణ్యాలలో ఉండేటువంటి ఇన్ని విషయాలు తెలుస్తా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు మనకు పక్షి కోకిల రావం వినిపించదు, కాకి అరుపు వినిపించదు, పిచ్చిక సగిలింపు ఏది వినిపించదు. మనం అట్లా ఉన్నాం అనమాట. అంటే ప్రకృతి రమణీయతను కూడా మనం ఆస్వాదించాలి. ఇక్కడ ప్రకృతిలో ఉండేటువంటి ఒక్కొక్క జీవికి ఉండేటువంటి వైలక్షణ్యాన్ని గుర్తు చేసుకుంటూ గోదామ వారు చెబుతున్నారు కదా, కీసికీషన్ రంగు ఆన ఇచ్చాత్తం కలందు. ఆ పక్షులు ఏం చేస్తాయంటే వెళ్ళేటప్పుడు సమూహంగా వెళుతుందమ్మా. కింద ఉండేటువంటి పదార్థం ఏదైనా తెలుసుకునేటువంటి శక్తి ఆ పక్షులకు ఉంటాయి. మరి నువ్వో కేవలం భగవద్ అనుభవం నీ వరకే చేస్తూ ఉన్నావు. సమూహంగా వచ్చి కదా చేయాల్సింది మనం అనుకున్నాం. భాగవత గోష్ఠిలో కలిసినప్పుడు భగవద్ అనుభవం ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప కేవలం నేనొక్కడిని ఏకస్వాదున భుంజీత అని చెప్పినట్టుగా నేను తినాలి, నేనొక్కడినే అనుభవించాలి అంటే ఆ ఆనందం పరిమితమైపోతుంది. సమూహంగా ఉన్నప్పుడు ఆ ఆనందం వేరు. పెళ్లి భోజనాల్లో మనం చూస్తాం, చూడండి ఎంత ఆనందంగా భోజనం చేస్తారో. 10 మంది కూర్చుంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క పదార్థాన్ని వర్ణిస్తూ ఉంటాడు. ఇది చాలా బాగుందంటాడు, దీంట్లో ఉప్పు తక్కువ అంటాడు, ఒకడు ఇది ఇంకా మధురంగా ఉందంటాడు. ఎంత ఆనందంగా మనం ఒక్కడే పెట్టుకొని ఎవరూ లేకుండా తలుపు వేసుకుని తింటే అది మధురంగా ఉంటే ఏమిటి, ఉప్పగా ఉంటే ఏంటి, చప్పగా ఉంటే ఏం ఆనందం కలుగుతుందండి. దాని మీద ఏదైనా ఒక మాట ఎవరికి చెప్పుకునేవాడు ఎవడు లేకుండా ఎందుకు తినడం. కాబట్టి సమూహంగా భుజించాలి. కాబట్టి భగవద్ అనుభవం కూడా సమూహంగా చేయాలి. కానీ నువ్వు మాత్రం ఏకంగా ఏకస్వాదున భుంజీతలాగా కేవలం తలుపులు వేసుకుని
చేసుకొని మీ ఇంటి పరిమితంగానే ఉండి నిన్న రాత్రి ఏమో వేకువజామునే వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని లేపాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉండగా లేకుండా నువ్వు ప్రశాంతంగా భగవద్ అనుభవం చేస్తున్నావేంటమ్మా అని చెప్పడానికి గుర్తుగా కీశికీశెండ్రెంగు మానయిచ్చాత్తన్ కలంది పేచిన పేచ్చరవం కేట్టెలయో పెయిప్పెಣ್ಣే. లోపల ఉండేటువంటి గోపికకు తెల్లవారుజామవడానికి ఒక గుర్తు చెప్పారు. మనం ఇవాళ లేవాలి అంటే ఒకప్పుడు అలారాలు ఉండేవి, అది మీరి సెల్ ఫోన్స్ కూడా వచ్చేసాయి ప్రశాంతంగా. సెల్ ఫోన్లోనే అలారం, సెల్ ఫోన్లోనే సినిమా, సెల్ ఫోన్ అన్నీ మనం సెల్ ఫోన్లోనే చూస్తూ ఉన్నాం. కానీ అప్పుడు అలా కాదు, ప్రకృతిని బట్టే లేచేవాళ్ళు. ఇలా అలారాలు ఉండేవి కాదు కాబట్టి కోడి కూస్తేనో లేకపోతే కోకిల కూస్తేనో లేకపోతే పక్షుల కిలకిల రావాలతో లేచేటువంటి వాళ్ళు కాబట్టి ఈ ఆనయిచ్ఛాతం, ఈ భరద్వాజ పక్షి అనేటువంటిది కూసింది అంటే అది అలారంతో లెక్కట. పక్షులు వెళ్ళడం కాదు, భరద్వాజ పక్షి కూసింది అంటే అది అలారంతో లెక్క. ఈ సమయం అయింది అని ఒక నిర్ణీతమైనటువంటి వేళను ఈ భరద్వాజ పక్షి సూచిస్తుంది కాబట్టి కీసి కీసి ఎండ్రు ఎంగు మానయిచ్చాత్తం. కేవలం ఆ భరద్వాజ పక్షి మీ ఇంట్లో కోయడం కాదమ్మా, మీ ఇంట్లో మాట్లాడుకోవడం కాదు, ఈ రేపల్లలో ఉండేటువంటి భరద్వాజ పక్షులంతా కూడా గుంపులు గుంపులుగా చేరి మళ్ళీ ఆహార యాత్ర చేయాలి కాబట్టి తమ భార్యతో అవి రెండూ కూడా ఇంకా మళ్ళీ మనం సాయంత్రం రావాలి, ఎప్పుడు కలుస్తామో ఏమిటో అని మాట్లాడుకుంటూ ఉన్నయిట. ఆనయిచ్చాత్తన్ కలంది పేసిన పేచ్చరవం కేట్టిలయో పెయిప్పెన్నే. ఈ పక్షుల యొక్క ఈ కిలకిల రావాలు నీకు వినిపించలేదా అని చెప్పి భరద్వాజ మహర్షి యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ చెబుతున్నారు. నిన్నటి భాషలో మునివర్గళం అని చెప్పి ఇక్కడ కీశికీచంద్రంగు ఆనయిచ్ఛాత్తం భరద్వాజ పక్షి అని అక్కడ అర్థం. కానీ భరద్వాజ మహర్షి గురించి చెప్తూ ఉన్నారు. అక్కడ భరద్వాజ మహర్షి ఎంతటి గొప్పవాడు అనే విషయాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. భరద్వాజ మహర్షికి భగవంతుని కంటే కూడాను భగవద్భక్తులు చాలా ముఖ్యులు అనేటువంటి ఉద్దేశ్యం కలిగిన వాట. సహజంగా లోకల్లో మనకి ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకళ్ళు పెద్దలు చెప్తే తద్వారా వాళ్ళు ఆచరించి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, వాళ్ళకేం అనుభవం ఉండదు. ఇప్పుడు ఇట్లా వెళ్ళకు, ఇలా చెయ్యాలి అంటే సరే దాన్ని అనుసరించి వెళ్ళేవాళ్ళు ఒక రకం. అలా కాకుండా తమకాయి తమే ప్రయత్నం చేసి కష్టపడి దాంట్లో ఉండేటువంటి కష్ట సుఖాలు తెలుసుకునేవాళ్ళు ఒక రకం. ఇద్దరు గొప్పవాళ్లే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. భరద్వాజ మహర్షి ఎలాంటి వాడు అంటే తాను కష్టపడి భగవంతుని కంటే భగవద్భక్తులు గొప్పవాళ్ళు అని చెప్పాడంటే ఎంతో కష్టపడి ఆలోచించి చెప్తే కానీ చెప్పడు. ఆయన చరిత్ర వేదంలోనే వస్తుందండి. భరద్వాజ మహర్షి వేదాధ్యయనం చెయ్యాలి, సంపూర్ణమైనటువంటి వేదాధ్యయనం చెయ్యాలి అని అనుకుని సంపూర్ణంగా సహజంగా మనిషి ఆయుష్ ఒక 100 సంవత్సరాలు కాబట్టి తాను ఒక 100 సంవత్సరాలు బాగా వేదాధ్యయనం చేశాడు. కానీ వేదం పూర్తి అవల. అంటే లోకల్లో వేదం అనేటువంటిది మనం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము కాబట్టి ఈ 4 వేదాలు ఇన్ని సంవత్సరాల్లో పూర్తవుతాయని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ వాస్తవానికి అనంతావై వేదాహ అని వేదం చెబుతుంది. వేదం చాలా అనంతమైనది, ఎన్నో శాఖలు లుప్తమైపోయాయి. సామగానానికి 1000 శాఖలు ఉంటే ఇప్పుడు 2 శాఖలే ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో వేదం లుప్తమైపోయింది. భరద్వాజ మహర్షి సమయంలో ఎంత వేదం ఉందో కదా, కృతయుగం నాటి వాడు ఆయన. సరే వేదాధ్యయనం చేయాలి అనుకున్నాడు. 100 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. 100 సంవత్సరాలు పూర్తి అయిపోతే ఏమవుతుంది, ఆయుష్ పూర్తి అయిపోతుంది కదా. తపస్సు చేశాడు. సరే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అన్నాడు. 100 సంవత్సరాలు నాకు ఆయుష్ కావాలి అన్నాడు. ఇంద్రుడు అనుకున్నాడు కదా, ప్రపంచంలో ప్రతివాడు ఏం ఆలోచిస్తాడండి, ఇప్పుడే చదువుకున్నానండి, నేను సెటిల్ అవ్వాలి లైఫ్లో, కాబట్టి కొంచెం నెమ్మదిగా ఏదో డబ్బులు సంపాదించుకోవాలి, వివాహం చేసుకోవాలి, భార్యా పిల్లల్ని కనాలి, తర్వాత వాళ్ళని సెటిల్ చేయాలి, ఇవన్నీ కొంత ప్రతి వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది కదా. భరద్వాజ మహర్షి 100 సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడు కాబట్టి ఇప్పుడు వివాహం చేసుకుని ప్రశాంతంగా కాపురం చేసి పిల్లల్ని కనాలనుకుంటున్నాడేమో. సరేలే నీకు 100 సంవత్సరాలు ఇస్తున్నాను అని చెప్పి 100 సంవత్సరాలు ఇచ్చాడు. సరే ఆ 100 సంవత్సరాలు కూడా ఆయన ఆయుష్ తీసుకుని మళ్ళీ వేదాధ్యయనం చేస్తున్నాడు తప్ప వివాహం చేసుకోవాలా. అయిపోయింది, 200 సంవత్సరాలు పూర్తయ్యాయి. మళ్ళీ తపస్సు చేశాడు ఆయన. మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అన్నాడు. 100 సంవత్సరాలు కావాలి అన్నాడు. మళ్ళీ అనుకున్నాడు కదా, ఒక ఫోన్లో ఇప్పుడన్నా వివాహం చేసుకుంటాడేమోలే, మళ్ళీ 100 సంవత్సరాలు అడుగుతున్నాడు కదా అని చెప్పి మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ ఇచ్చాడు. ఇక్కడ 300 సంవత్సరాలు ఆయుష్ తీసుకున్నాడు. మళ్ళీ వేదాధ్యయనమే చేశాడు. మళ్ళీ వేదాధ్యయనం చేశాడు. 300 సంవత్సరాలు అతనికి పూర్తయింది. మళ్ళీ తపస్సు చేశాడు.
మళ్ళీ తపస్సు చేస్తే ఇంద్రుడికి అనుమానం వచ్చింది, ఏమిటి మాట్లాడితే తపస్సు చేస్తాడు, 100 సంవత్సరాలు తీసుకుంటాడు, వివాహం మాత్రం చేసుకోవట్లేదు, పక్కన భార్య లేదు, పిల్లలు లేదు, ఏం చేస్తున్నాడో ఈయన అని చెప్పి కిమేనేన భరద్వాజ ఎత్తే చతుర్థమాయుర్దద్యాం కిమేనేన కుర్యా ఇది వేదంలో వస్తుందండి. భరద్వాజ నీకు చతుర్థమాయుర్దద్యాం, ఇంకో 100 సంవత్సరాలు అంటే ఇంకో 400 సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు, ఇంకో 100 సంవత్సరాలు నీకు నేను ఇస్తాను, ఏమి చేస్తావని అడిగారు. బ్రహ్మచర్యమేవైనే నచరే యమితి హోవాచ, అంటే బ్రహ్మచారిగా ఉంటాను అర్థం కాదండి, వేదాధ్యయనం చేస్తాను అని, వేదాధ్యయనం చేస్తాన్నాడు. ఇదేం ఆనందమయ్యా నీకు, ప్రపంచంలో ఎవడైనా ఒక వేదం చదువుకుని చక్కగా సంపాదించి ఇల్లు పిల్లలు బాకిళ్ళు సంపాదించుకోవాలని చూస్తారు, కానీ నువ్వు చూస్తే మాట్లాడితే వేదాధ్యయనం చేస్తాను, ఏం ఆనందం ఉంది నీకు దీంట్లో అని అన్నాడు. లేదు లేదు, నేను వేదాధ్యయనం చేసి తీరాల్సిందే, నాకు ఇంకో 100 సంవత్సరాలు ఇవ్వు అన్నాడు. ఇట్లా అయితే కాదు అని చెప్పి తీసుకుని వెళ్ళాడు ఆయన. తీసుకుని వెళ్ళి నెమ్మదిగా ఒక దూరంలో పెద్ద ఒక 3 కొండలు ఉన్నాయిట, ఆ కొండలు చూపించాడు. ఏమిటో చూసావు ఆ కొండలు, ఒకటి ఋగ్వేదం, ఒక యజుర్వేదం, ఒక అథర్వణ వేదం. వాస్తవానికి అయితే ఈ అథర్వణ వేదం అనేది మొదట్లో లేదండి, ఇది ఋగ్వేదంలో ఉండేటువంటి ఒక విధానం, అంటే అథర్వ రుక్కుల్లోనే ఉండేటువంటి ఒక వ్యత్యాసాన్ని అథర్వణ వేదంగా చెబుతున్నారు. కానీ వేదాస్త్రయస్త్రయీ 3 వేదాలు అన్నమాట. 3 కొండలు చూపించాడు ఆయన. చూపించి తస్తేషాగం హైకైకస్మాన్ ముష్టినాదదే అని చెప్పి దాంట్లో ఒక గుప్పెడు చూశాడు. ఓ భరద్వాజ, నువ్వు ఇప్పటి వరకు చదివినటువంటి వేదం ఏమిటో తెలుసా, ఇంత మాత్రమే, ఇంకా నువ్వు అధ్యయనం చేయాల్సింది ఈ కొండలంతా. అంటే నీకు ఎంత ఆయుష్ నేను ఇవ్వాలి, నాకే అంత ఆయుష్ లేదు, నీకు అంత ఆయుష్ నేను ఎక్కడ ఇవ్వగలను, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే నీకు కనీసం 1 లక్ష రూపాయలు ఇస్తా, నా దగ్గరే 1 కోటి రూపాయలు లేకపోతే నీకు నేను 1 లక్ష రూపాయలు ఎక్కడ ఇచ్చి 1 కోటి రూపాయలు ఎక్కడ ఇచ్చేదయ్యా, కాబట్టి నా దగ్గర నాకంత శక్తి సామర్థ్యాలు లేవు, నీకు ఇస్తూ పోతే నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంద్రుడు ఇచ్చి నీకు మళ్ళీ వరం ఇవ్వాల్సిందే తప్ప ప్రయోజనం లేదు, ఈ వేదాధ్యయనం ఇంతవరకే నువ్వు సరిపెట్టుకోవాలి అని అన్నట్ట. అప్పుడు అనుకున్నాడు, అనంతావై వేదాహ, ఈ వేదములు అనేటువంటివి అనంతములైనటువంటివి అని తెలుసుకొని అప్పుడు ఆయన భగవద్భక్తుడిగా మారిపోయి, భగవంతుని మీద ఎంత ప్రేమ ఉన్నదో భగవద్భక్తుల కంటే కూడా భగవద్భక్తులకి అంతకంటే ఎక్కువ శక్తి ఉన్నది అని తెలుసుకుని ఆయన మారాడు. తర్వాత అనేకమైన శాస్త్రాలు అధ్యయనం చేసిన మాకు ఒక సూత్రం ఉంది, ఏమిటంటే అల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః హంసో యథా క్షీరమివాంబు మిశ్రం అని చెప్పి ఒక శ్లోకం చెప్తారు పెద్దలు. జీవితం అనేటువంటిది చాలా స్వల్పమైనటువంటిది, చాలా తక్కువైనటువంటిది. ఈ కాలంలో మనం ఏం చేయాలి అంటే ఏదైతే సారభూతమైందో దాన్ని తెలుసుకోవాలి తప్ప మొత్తం చదువుతూ ఉంటానంటే కుదరదు. అల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః సూత్రప్రాయంగా ఆ సూత్రాన్ని తెలుసుకొని మనం సుఖంగా ఉండాలి అని చెప్పి శాస్త్రం అన్నమాట. కాబట్టి భరద్వాజ మహర్షి కూడా ఈ వేదాధ్యయనాన్ని ఇక్కడితో కట్టబెట్టి ప్రశాంతంగా వేదాంత మార్గంలోకి మళ్ళీ భగవంతుణ్ణి చక్కగా ప్రత్యక్షం చేసుకుని భగవంతుడి కంటే భగవద్భక్తులైనటువంటి వారు ఉన్నతులు అని తెలుసుకుని ఆయన అంటాడు, ఆ భరద్వాజ స్మృతిలో చెప్తాడు కదా, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం నృప. ఆరాధన చెయ్యాలి అంటే శ్రీమన్నారాయణుడికే చెయ్యాలి, కానీ ఆయన కంటే మించి భగవద్భక్తులైనటువంటి వాళ్ళకు గనక ఆరాధన చేస్తే మనకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి తాను తన సూత్రంలో చెప్పుకోవడమే కాదు, దాన్ని మనకు రామాయణంలో చూపిస్తాడండి. రామచంద్రమూర్తి అరణ్యవాసం చేసేటువంటి సందర్భంలో ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వస్తే రామచంద్రమూర్తికి ఒక రకంగా ఆయన విందు చేశాడు. రామచంద్రమూర్తి వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ భరతుడు వస్తే భరతుడికి ఇచ్చినటువంటి విందు నభూతో నభవిష్యతి అన్నటువంటి విందు ఇచ్చాడు ఆయన. ఎంత విందో తెలుసా అండి, సంకల్పాన్ని మాత్రమే చేసి, అంటే ఎంత ఒక రోజల్లా భరతుడిని అక్కడ ఉంచాడు. భరతుడు ఎవరిని తీసుకొచ్చాడు, అయోధ్యానగరాన్నంతటినీ వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు. అయోధ్యానగరాన్నంతటినీ వెంబడి పెట్టుకుని తీసుకొస్తే మీకు ఇవాళ నేను ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను అన్నాడు ఆయన. సహజంగా యతుల దగ్గరికి ఋషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సమూహంగా వెళ్ళకూడదండి, కేవలం ఒక్కడిగా వెళ్ళి నమస్కారం చేసి ఏదో పండో ఫలమో సమర్పించి నేను బయలుదేరుతానండి అని బయలుదేరి రావాలి తప్ప అక్కడ నేను ఒక వారం రోజులో 4 రోజులో తిష్ట వేయకూడదు. ఎంత గొప్పవాడైనా సరే తిష్ట వేస్తే అతనికి ఆహారం పెట్టాలి అంటే ఇతను కష్టపడాలి, తద్వారా మళ్ళీ ఇతను ధనాన్ని ఆర్జించాలి. ఇదంతా సమస్యలు అన్నమాట. కాబట్టి భరతుడు అన్నాడు కదా, నమస్కారం పెట్టి రామచంద్రమూర్తి ఎటువైపు వెళ్ళాడో చెప్పండి, అటువైపు బయలుదేరి వెళ్ళిపోతాను నేను కూడా, మీకు ఎలాంటి ఇబ్బంది నేను కలిగించను అన్నాడు. లేదు మీరు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాల్సిందే, మీరు ఇక్కడంతా ఉండాల్సిందే అని అన్నాడు. సరే అని అన్నాడు. నేను ఒక్కడనే
కాదండి వచ్చింది, చాలామంది సైన్యంతో నేను వచ్చాను, అయోధ్యానగరం అంతా నా వెంట ఉన్నది, కాబట్టి వాళ్ళకి మీరు ఆతిథ్యం ఇవ్వడం చాలా కష్టం అన్నాడు. అదెంత పని, అది పెద్ద విషయమే కాదు, మీరంతా కూడా రండి అన్నాడు. సంకల్పించాడు వరుణదేవుణ్ణి, తీర్థాన్ని జల్లాడు. వరుణ ఇట్లా రా అన్నాడు. రంభా ఉర్వశి మేనకల్ని పిలిపించాడు. పెద్ద పెద్ద భవంతులు, ఆ క్షణంలోనే పెద్ద పెద్ద భవంతులు వచ్చాయి, అనేకమైన ఆహార పదార్థాలు వచ్చాయి, అనేక మంది దేవతా స్త్రీలు వచ్చారు వాళ్ళకి వడ్డీ వార్చడానికి, వాళ్ళకి ఆనందం కలిగించడానికి. ఒకటి కాదు, మదిరంతా ప్రవహిస్తుందట నదిలాగా, అలాగే సురంతా ప్రవహిస్తోంది. ఒక పక్క ఎవరికి ఏం కావాలో దాన్ని తినవచ్చు, వాళ్ళు ఉండడానికి కూడా అకామిడేషన్ కూడా ఇబ్బంది లేకుండా ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి తగినట్లుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి భవంతులు. అదేవిధంగా భరతుడు ఉండడానికి ప్రత్యేకమైనటువంటి ఒక భవంతి, ఆ భవంతిలో ఒక పెద్ద సింహాసనం, ఆ సింహాసనంలో మంత్రులంతా ఉండడానికి ఒక పెద్ద రాజ్యసభ, ఇలా అంతా ఏర్పాటు చేసేసాడు ఆయన. సరే, ఇది వేరే వృత్తాంతం అనుకోండి. ఈ భరద్వాజ మహర్షి ఇచ్చిన విందు చాలా విశేషమైనటువంటిది. ఎందువల్ల ఇచ్చాడు అంటే రామచంద్రమూర్తి కంటే కూడాను భరతుడు చాలా విలక్షణమైన వాడు కాబట్టి భరతుడు ఆనందంగా ఉన్నాడా లేదా అనేది వేరే విషయం, ఆ సందర్భం వేరు. కానీ భగవద్భక్తుడు కాబట్టి ఆయనకి గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చాడు. దీన్ని గుర్తుపెట్టుకొని ఆ పరమాత్మ రామచంద్రమూర్తి, ఆహా, నా భక్తుడైనటువంటి భరతుడికి ఇంత విందు ఇచ్చాడే, ఈయనకి నేను ఏదన్నా ఇవ్వాలి కదా అని అనుకున్నట్ట రామచంద్రమూర్తి. కానీ రామావతారంలో కుదరలా, ఆ విందు ఇవ్వడానికి కుదరలా. ఏమి చేశాడు? కృష్ణావతారం వచ్చింది. కృష్ణావతారంలో ఈ భరద్వాజ మహర్షికి విందిద్దాం అనుకుంటే, ఇవ్వాలంటే ఒక సందర్భం రావాలి, సందర్భం ఉండాలి కదా. ఆ అవతారంలో తాను చేయలేకపోయాడు. ఈ అవతారం వచ్చింది. ఇప్పుడు ఈయనకి ఏదైనా నేను ప్రత్యుపకారం చేయాలి. ఆయనేం అడగల. భరద్వాజ మహర్షి ఏమి, నీకు నేను మీ భక్తుడికి ఇంత చేశాను కదా, కాబట్టి నాకేమి ఇస్తావని ఆయన ఏం అడగల. కేవలం భగవద్భక్తులు అయినటువంటి వాడిని అర్చించాలి అనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకొనే ఆయన భరతుడికి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి కృష్ణావతారంలో ఈయనకి మంచి విందు ఇవ్వాలి అనుకున్నాడు. ఒక సందర్భం వచ్చింది. యమునా నదికి భరద్వాజ మహర్షి తన శిష్యులతో పాటు వచ్చాట. భరద్వాజ మహర్షి ఎంత ప్రాచీనమైన వాడు అంటే కృతయుగం, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మను కూడా చూసినటువంటి వాడు. సరే, యమునా నదికి వచ్చాడు. స్నానం చెయ్యాలి అంటే ఏ రేవు బాగుంటుంది, అక్కడ నది కనిపించగానే ఒక్కసారి ఎగి దూకేది కాదు. ఎక్కడ సుడిగుండాలు ఉంటాయో, ఎక్కడ మొసళ్ళు ఉంటాయో అంతా కనుక్కొని జాగ్రత్తగా దిగాలి. కాబట్టి అక్కడ ఆడుకుంటూ ఉన్నట్ట కృష్ణ పరమాత్మ వాళ్ళ చెలికాళ్లతో ఆడుకుంటూ ఉంటే నెమ్మదిగా దగ్గరికి పిలిచాడు. పిలిచి, ఇక్కడ ఎక్కడన్నా ప్రశాంతమైనటువంటి రేవు ఉన్నదా, అక్కడ నేను స్నానం చెయ్యాలి అని అనుకుంటున్నాను అని అన్నట్ట. అంటే ఈ కృష్ణ పరమాత్మ దగ్గర ఉండేటువంటి కొంతమంది అల్లరి చిల్లర వాళ్ళంతా ఉంటారు కదా, అందరూ కృష్ణ పరమాత్మ లాంటి బుద్ధి కలిగిన వాడు ఉంటాడు. వాళ్ళు అన్నారు కదా, మీరు మహర్షులు కదా, మీకు దివ్య దృష్టి ఉంటుంది, అలా చూడండి అని అన్నట్ట. ఎవడన్నా అలా సమాధానం చెప్తాడా? ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి పదార్థం దివ్య దృష్టి, ప్రతిదానికి దివ్య దృష్టి ఉపయోగించకూడదు. దేనికి ఉపయోగించాలో దాని దివ్య దృష్టి అంటే అర్థం ఏమిటి? ఏదైతే భూత భవిష్యత్ వర్తమానాలు మనం తెలుసుకోలేమో దాని గురించి మనం ప్రత్యక్షం చేయాలి. కానీ ఇక్కడి నుంచి నేను బస్టాండ్కి వెళ్ళడానికి ఎట్లా అనడానికి నేను కళ్ళు మూసుకొని ఒకసారి యోగానికి వెళ్ళి అక్కడ పరమాత్మను ధ్యానం చేసి ఇక్కడి నుంచి నేను బాలాజీ బస్టాండ్కి వెళ్ళడానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినో ఒకరిని కనిపించిన వాళ్ళని ఏమండి బాలాజీ బస్టాండ్కి వెళ్ళడానికి దారి చెప్పండి అంటే చెప్పరు. దానికి మళ్ళీ యోగం కావాలా, దానికి తపశక్తి వృధా చేయాలా, అలా అంతా చేస్తారా? ఇక్కడ పక్కన ఉండేటువంటి ఈ పెన్నును తీసుకోవాలి అంటే ఇలా కళ్ళు మూసుకుని నా చేతిలోకి రావాలనుకోవాల్సిన అవసరంలా, నెమ్మదిగా ఇలా చేతితో తీసుకుంటే దీనికి మళ్ళీ యోగమా? దానికి ఎందుకు తగలబెట్టడం ఆ శక్తిని కూడా? ఆ సమాధానం చూడండి అట్లా చెప్పాడు. మీకు యోగశక్తి ఉంటుంది కదా, దివ్య దృష్టి దర్శనాత్ ఋషి కదా, కాబట్టి మీరు యోగంలోనే ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయో, ఎక్కడ మొసళ్ళు ఉన్నాయో తెలుసుకునేటువంటి శక్తి మీకు ఉంటుంది, కాబట్టి మీరే తెలుసుకోండి అన్నాడు. అది సమాధానమా? అప్పుడు కృష్ణ పరమాత్మ ఉండి, అరే అలా సమాధానం చెప్తారా ఎవరికైనా? మహర్షులకి బుద్ధి జ్ఞానం లేదా నీకు? అలా చెప్పొచ్చా అని చెప్పి మహర్షి అని నమస్కారం పెట్టి, రండి ఇక్కడ ఈ రేవులో, ఈ ప్రశాంతమైన రేవులో మీరు స్నానం చేయండి అని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు కదా, ఓ మహర్షి, మీరు గనక తప్పుగా అనుకోకపోతే నేను మీకు ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నా దగ్గర పెద్దగా ఏమీ లేదు, ఏమున్నది అంటే ఒక సద్దన్నము, కొంచెం పాలు, ఇంత పచ్చడి ఉంది, దాన్ని మీరు ప్రశాంతంగా కడుపారా భుజించి వెళ్ళండి అని అన్నట్ట. ఏమండి, నిజంగా పరమాత్మ పిలిచి ఆయన ప్రసాదాన్ని ఇస్తానంటే ఎవడైనా కాదంటాడా చెప్పండి? అది కూడా నా దగ్గర అంత లేదు అంటే
భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి గనక ఎవరైనా సేవ చేస్తే వారి రుణాన్ని భగవంతుడు తీర్చుకోలేడు. నువ్వు అప్పుడు పెద్ద విందుని ఇచ్చావు భరతుడికి, కానీ అంత విందు నేను ఇవ్వలేనయ్యా, ఈ అవతారంలో అంత విందు నేను ఇవ్వలేను. ఈ అవతారమే కాదు, ఏ అవతారంలో కూడాను దానికి సాటి నేను ఇవ్వలేను, నా దగ్గర ఉన్నది ఇంత మాత్రమే అని పరమాత్మే చెప్పాడు. అంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఇది భరద్వాజ మహర్షి చెప్పాడు కదా. కీసి కీసి என்று ఎంగుం ఆనైచ్చాతన్ కలంది పేషణ పేచరవం కేట్టి అంటే ఇంత అర్థం దీంట్లో ఉందండి. అంటే భరద్వాజ మహర్షి పక్షులు మాట్లాడుకుంటున్నాయి కదా, అంటే భరద్వాజ మహర్షి చెప్పినటువంటి విషయం ఇది కదా. దీన్ని కూడా నువ్వు గుర్తించకుండా భగవద్ అనుభవమే చేస్తున్నావు, కానీ నీకోసం వేచి ఉండి ఇక్కడ నీకోసం ఉన్నామే మేము, మా గురించి ఆలోచిస్తూ ఉన్నావా అని చెప్పడం అన్నమాట. ఆనైచ్చాతన్ కలంది పేసిన పేచరవం, పెద్ద శబ్దాన్ని వినలేదా అంటే పెద్ద శబ్దం భరద్వాజ మహర్షి యొక్క వృత్తాంతాన్ని కనుక చూసినట్లయితే ఇంత వివరంగా ఉన్నదే, అది నీకు అర్థం కావడం లేదే అని చెప్పి చమత్కారంగా చెప్పారు. పెయిపెన్నే ఓ పిచ్చి పిల్ల, ఈ మాత్రం విషయం నీకు తెలియలేదా? ఎంత ఒక్కొక్కసారి మొత్తం అధ్యయనం చేసిన వాడు కూడా ఒక్కొక్కసారి పప్పులో కాలు వేయడం అంటారు. బాగా చదువుకున్నవాడైనా సరే ఒక్కొక్కసారి అక్కడికి మర్చిపోతాడు. అది విస్మృతి అవ్వడమో లేకపోతే తెలుసుకోకపోవడమో ఏదో ఒకటి మనకు జరుగుతూ ఉన్నది. మరి అలా పిచ్చిదని అయిపోతూ ఉన్నావే రాను భగవంతుణ్ణి చూసి భగవద్భక్తుల్ని చూడలేకపోతూ ఉన్నావా? భగవంతుడు ఎలాంటి వాడు? దివ్యమంగళ విగ్రహ విశిష్టుడైనటువంటి వాడు భగవంతుడు. వాస్తవమే, ఆయన్ని చూస్తే మళ్ళీ కళ్ళిట్లా తిప్పుకోవాలి అని కూడా అనిపించదు. ఇప్పుడు కృష్ణుడిని చూసిన వాడిని కుచేలుని చూస్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. కుచేలుడు అంటే చిరిగిపోయిన బట్టలు కట్టుకొని బక్క చిక్కి ఒక చిన్న శిఖ పెట్టుకొని ఒక చిన్న జోలి కట్టుకుని వస్తాడు వాడు. వాడిని చూస్తే నమస్కారం పెట్టబుద్ధి అవుతుందా? అదే కృష్ణుడు నీలమేఘశ్యాముడు, ఒక పింఛాన్ని ధరించి ఉంటాడు, నల్లినివాడు, నవ్వుతూ ఉంటాడు, అల్లరి చేసేవాడు, ఎవరినైనా ఆ కళ్ళతోనే ఆహ్వానించేటువంటి వాడు. ఇలాంటి సౌందర్యం ఉన్నటువంటి వాడిని వీడిని పక్కన పెడితే ఎవరికి నమస్కారం పెడతాం? కృష్ణుడికే నమస్కారం పెడతాం. కానీ ఎవరికి నమస్కారం పెట్టాలని శాస్త్రం చెబుతుంది? కుచేలుడు లాంటి వాడికే పెట్టాలని చెప్తోంది. ఇదే శాస్త్రం. కాబట్టి నువ్వు ఆ భగవంతుడి యొక్క సౌందర్యంలో మునిగిపోతూ ఉన్నావు. కాదు, మా విషయాన్ని నువ్వు ఆలోచించు. పెయిపెన్నే పిచ్చిదాని అయిపోతూ ఉన్నావు. పెయిపెన్నే కాశుం పిరప్పుం కలహలప్ప కైబేర్తు పాషనరుంగుడలాచియర్ మత్తినాలోజ ఇప్పడుత తైరరవం కేట్టిలయో. ఇంకో గుర్తును కూడా చెబుతున్నా విను. ఈ రేపల్లెలో అంతా కూడాను కాశుం పిరప్పుం కలహలప్ప కైబేర్తు. రేపల్లెలో గోపికలంతా కూడా ఏం చేస్తున్నారట? వాళ్ళకు వచ్చినటువంటి ఆ పెరుగుని మధించడానికి కవ్వాలు అలా పెట్టి మధిస్తూ ఉన్నారు. ఆ రేపల్లెలో అంతా కూడా మధిస్తూ ఉంటే ఆ శబ్దం ఎలా ఉన్నది అంటే వాళ్ళు కొన్ని ఆభరణాలు ధరించి ఉన్నారు. మెళ్ళో చేతికి గాజులు, మెళ్ళో ఆభరణాలు ఇలా ధరించి కవ్వాన్ని పట్టుకొని ఇలా చిలుకుతూ ఉన్నప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి గాజులు, మెళ్ళో ఉండేటువంటి వాళ్ళ జాత్యుచితమైన మంగళసూత్రాది ఆభరణాలు ఇవన్నీ కూడా కాశుం పిరప్పుం కలహలప్ప కైభేర్త్, ఈ చేతులు లాగడం వల్ల ఈ శబ్దము ఇవన్నీ కూడా కైభేర్త్ వాసనరంగుళలాచియర్ మత్తినా లోషైపడుత తైరరవం కేట్టిలయో. ఇది కాకుండా మదనం చేస్తూ ఉంటే పెరుగులో వచ్చేటువంటి ఒక శబ్దము, అంటే పెరుగు శబ్దము, తమ చేతుల ద్వారా గాజుల శబ్దము, తమ మెళ్ళో ధరించేటువంటి మంగళసూత్రాది జాత్యుచితమైనటువంటి ఆభరణాల శబ్దము, అది కాకుండా వాళ్ళు చేసేటువంటి శబ్దం. ఏం చేస్తున్నారట? వాళ్ళంతా కూడాను ఎల్లప్పుడూ కూడా భగవన్నామస్మరణ చేస్తూ చిలుకుతూ ఉంటారు ఆ రేపల్లెలో. అంటే విక్రేతు కామాకిల గోపకన్య అని చెప్పి కీర్తిస్తారు లీలాశుకుల వారు. వాళ్ళు ఏది అన్నా కూడాను భగవన్నామస్మరణ చేస్తూనే చేస్తారట. ఈయన అన్నమాచార్యుడు గుమ్మని ఎడి శృతి కూడగను, రేపల్లెలో గుమ్మని ఎడి శృతి కూడగను, కమ్మని నేతులు కాగగలిగే గుమ్మని ఎడి శృతి. అక్కడ వాళ్ళు నేతులు కాస్తూ ఉన్నారు, అక్కడ ఒక శృతి వస్తుంది. ఇంకా ఆయన వివరిస్తాడు కదా, నీలవర్ణుడని నీరజాక్షుడని బాలును నతివలు పాడేరు, పాలు బితుకుచును బాణల కాగుల. పాలు బితికేటప్పుడు అదే సందర్భంలో పెరుగు త్రచ్చుచు
ఆ పెరుగు చిలుకుచూ కూడా సోలి అలసిపోతూ కూడా భగవన్నామస్మరణ చేస్తూ వాళ్ళు చేస్తున్నారమ్మా అని చెప్పి అన్నమాచార్యుడు కీర్తిస్తాడు. నీలవర్ణుడని నీరజాక్షుడని బాలుని అతివలు పాడేరు. అలా పాడుతూనే వాళ్ళకి ఇంకా పొద్దున లేచి వాడు గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది చెయ్యాలి అని. మనం చేయకపోయినా అక్కడ గోకులంలో వాళ్ళకి ఏ జ్ఞానం ఉందండి? గోవింద అని చెప్ప నీలవర్ణుడు, నీరజాక్షుడు, అరవింద దళాయితాక్షుడు, ఆజానువైట అనుకుంటూ ఉంటూనే ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ వాళ్ళు అలసిపోయేటువంటి సందర్భంలో ఆ అలసటను తాము పోగొట్టుకుంటూ ఆ భగవన్నామస్మరణాన్ని చేస్తూనే ప్రతిక్రియ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ శబ్దం నీకు వినపడలేదా? వాసనరుంకుడల్ ఆయిచ్యర్ మత్తినాలు. అంతేకాకుండా ఈ గోపికలు తలలు విడిపోయి ఆ చిలికేటువంటి సందర్భంలో ఒక సుగంధమైనటువంటి వాసన వ్యాపించిందట. అది ఎట్లా ఆ సుగంధం? ఆ స్వతసిద్ధంగా వచ్చినటువంటి సుగంధం. పూలో లేకపోతే ఏదో స్ప్రే కొట్టుకుంటే వచ్చింది కాదు, స్వతసిద్ధంగానే వచ్చినటువంటి సుగంధం. దీనికి చమత్కారంగా ఒక వృత్తాంతాన్ని చెబుతారు. అది మనం రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఆ స్వతసిద్ధమైనటువంటి సుగంధం ఉంటుందా కేశపాశాలకు అనేదాన్ని చమత్కారంగా పెద్దలు ఇక్కడ వేరే ఐతిహ్యాన్ని కూడా చేర్చి చెబుతూ ఉంటారన్నమాట. అలా వాసనరుంగుళ ఆశ్చర్య మత్తినాల్ ఓషై పడుత తైరరవం కేట్టిలయో, ఆ శబ్దం నీకు వినిపించలేదా? అదే సందర్భంలో వాళ్ళ కేశపాశాలు విడిపోయి వచ్చేటువంటి సుగంధమైనటువంటి ఒక పరిమళం నీ ముక్కున పడడం లేదా అని చెప్తూ, నాయక పెణ్బిళ్ళ, నువ్వు నాయకరత్నము కదా, నువ్వు గనక లేకపోతే ఈ గోష్ఠికి అందం ఏదైనా ఉందా? నిలబడు, నువ్వు బయలుదేరు, నువ్వు వెళ్ళు అని చెప్పాలంటే, ఈ పని వీళ్ళకి పురమాయించాలి అంటే నాయకత్వం అనేటువంటిది ఉండాలి కదా. ఒక అధీనత్వం లేకపోతే ఆ గోష్ఠి అంతా చల్లాచెదరైపోతుందమ్మా. ఈ గోష్ఠిలో ఉండేటువంటి ప్రతి వాళ్ళు నీ మాట వినగలరు. కాబట్టి నాయక పెణ్బిళ్ళాయ్, నాయక రత్నాలు లాంటి దానివి నువ్వు పెణ్బిళ్ళాయ్. నారాయణన్ మూర్తి కేశవన ఇప్పాడవు నీ కేట్టే కిడత్తియో. కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ స్వామి, అలాంటి వాడు వ్యాపించినటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి వాడు మూర్తిమత్వాన్ని పొంది, అంటే ఒక రూపాన్ని పొంది కృష్ణుడిగా ఇక్కడ అవతరించాడు కదా. ఇప్పుడు ఈ వృత్తాంతానంతా ఎందుకు చెప్తున్నారంటే, అక్కడ పాలు పితకడం, అక్కడ పాలు వాళ్ళు చిలుకుతూ ఉన్నారని చెప్పేటప్పటికీ అర్థం చేసుకోవాలి. పాలు ఎక్కడైతే చిలుకుతారో అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు కదా అనేటువంటిది ఒక ధ్వని అనమాట. ఎక్కడ పాలు చిలిగితే అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు అనేది చమత్కారం అనమాట. మరి నాయక పెణ్బిళ్ళాయి నారాయణన్ మూర్తి కేశవన ఇప్పాడవు నీ కేట్టే కిడత్తియో. తేజముడయాయ్, మంచి తేజస్సు కలిగినటువంటి దానా, నువ్వు దయచేసి వచ్చి మా గోష్ఠిలో కలవవలసింది అని చెప్పి ఈ పాశురంలో ఆ నాయకమణి లాంటి గోపికను కూడా తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగుతున్నారు గోదాదేవి. ఇక ఇవాల్టి ఈ పాశురంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో తెలిగించినటువంటి తిరుప్పావై. శ్రీమతి తెలిగిచర్ల కందాడై సీతమ్మ గారు రచించినటువంటి తెలుగు తిరుప్పావైలో ఇవాల్టి ఈ పాశురం కీషికీషన్ రంగు అనేటువంటి ఈ పాశురానికి నారీమణులకు నాయకమణివై అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ కె బాలసుబ్రహ్మణ్యం గారు ఆలాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాద నీరాజన మంటపం ద్వారా మనం ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా వీక్షించవచ్చు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని క్షమా ప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ
సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాలబాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యే విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నారీమణులకు నాయకమణివై నారాయణు తిరునామము పాడగరమ్మ. నారీమణులకు నాయకమణివై నారాయణు తిరునామము పాడగరమ్మ. నాలుగు దిశలలో నలు భరద్వాజ భక్తులు కీచు కీచని కూసెడి ధ్వని వినలేదా. నారీమణులకు నాయకమణివై నారాయణు తిరునామము పాడగరమ్మా. పరిమళము వెదజల్లగ గురుల్ కరకంకణములు కల్లన గోపికలు. విరుల పరిమళము వెదజల్లగ గురుల్ కరకంకణములు గల్లన గోపికలు. కరములు జూచుచు కౌతుకమోపగ కరములు జూచుచు కౌతుకమోపగ పెనుగులు చిలికెడి పెనురవములు వినలేదా. నారీమణులకు నాయకమణివై నారాయణు తిరునామము పాడగరమ్మా. ఏట్టుల నిదురించెదవో తెరువు మావాకిలి తెలివిగనికనైన నేరని ఏట్టుల నిదురించెదవో తెరువు మావాకిలి తెలివిగనికనైన ఇంతది లోపల సుందరి నీవు లేక ఇంతది లోపల సుందరి నీవు లేక అంతతగల్గెను మందయానరమ్మ. నారీమణులకు నాయకమణివై నారాయణు తిరునామము పాడగరమ్మ. నాలుగు దిశలలో నలు భరద్వాజ భక్తులు కీచు కీచని కూసెడి ధ్వని వినలేదా. నారీమణులకు నాయకమణివై నారాయణు తిరునామము పాడగరమ్మా.